నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. బాగున్నారండి? మేడం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. 2024 వచ్చేస్తోంది. సో, షూర్. 2024 డెఫినిట్‌గా మన నూతన సంవత్సరం కానప్పటికీ 24ని డెఫినిట్‌గా మనం వెల్కమ్ చేస్తాము. ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము. సో, ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ 2024వ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది. గురుగ్రహం మార్పు ఏప్రిల్‌లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెంట్ రిజల్ట్స్‌నైతే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో, చెప్తారండి ప్రిడిక్షన్స్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది? షూర్ మేడం. ఈ ఒక మనకింకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం. హ్మ్. సో, యాహ్! బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి 1వ తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు ఈ ఖచ్చితంగా భావనైతే ఆ ఉంటుందిగా. భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే 1వ తేదీ నుంచినే ఆయన మార్పు అనేది సంభవిస్తా ఉంది. ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా. ఒక్క గురువు మాత్రమే మారుతున్నారు. అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏమున్నాయో మనకి, ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ 4 ఒక మేజర్ ప్లానెట్స్. అది గురు, రాహు, శని, కేతు. ఈ 4 గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే ఈ చిన్నపాటి చేంజెస్ కావచ్చు. అదేమైనా నెగెటివ్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ కావచ్చు. అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది. రైట్. అదే మంత్లీ ఫలితాలైతే మనం ఈ మిగతా అన్నివి ఈ బుధుడు, ఈ తర్వాత మనకి శుక్రుడు, ఈ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ రోజువారీ ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం. సో, అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువుగారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్టు ఇప్పుడు మే 1వ తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ప్లస్‌గా మారబోతుంది. తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉందో కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతా ఉంది. కొద్దిగా నెగెటివ్‌గా ఉండే అవకాశాలుంటాయి. రైట్. అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా 20% మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా కూడా మనకి జాతకం. మన ఓన్ హారోస్కోప్ చార్ట్‌లో ఏ దశాభుక్తి జరుగుతా ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిను. ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పనేది కనిపిస్తుంది. పోనీ మనకిక్కడ దశాభుక్తి కూడా బాలేదు. మనకిక్కడ గోచరంలో 4 గ్రహాలు కూడా బాలేదు అన్నప్పుడు ఒక వ్యక్తి చానా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. సో, అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే కౌంట్ చేసుకోండి. సో, ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బావుంది అని. మీరు చెప్పినట్టు జరగట్లేదని కొన్ని కొంతమంది కామెంట్స్ కామెంట్స్ వస్తుంటాయి. చూస్తూనే ఉన్నాం అవును. యాక్చువల్లీ. అవును. సో, అందువలనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగోలేదు. సో, దశా పీరియడ్ కొంచెం బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనకంత ఎఫెక్టివ్‌గా ఉండదు. పాజిటివ్ రిజల్ట్స్ రాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశా పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు. ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు. మనం హ్మ్. భోజనంలో దాన్ని ఈ సాల్టు ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం. హ్మ్. అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక రైట్. అందరికి రైట్. యూజ్ అర్థం అవ్వాలి. అవ్వాలి అనే ఒక ఉద్దేశ్యంతోనే. రైట్. రైట్. సో, సరేనండి. మనము హ్మ్. వెళ్ళిపోదామండి. ఆ! ఇప్పుడు అంటే డెఫినెట్‌లీ. రాశి ఫలితాల్లోకి మనం షూర్. వెళ్ళిపోదాము. షూర్. మహేష్ గారు 2024వ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి? షూర్ మేడం. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ అండి. ఈ యొక్క కొద్దిగానేనా? ఆ! అంటే 2024 మే నుంచి అయితే ఫుల్ ఫుల్ పాజిటివ్. పాజిటివ్ గురుబలం వస్తా ఉంది కాబట్టి, ముఖ్యంగా వీళ్ళు ఇన్ని రోజులు చాలా ఇబ్బందులైతే పడ్డారు. అందరూ చతుర్థ స్థానంలో గురు రాహుల కలయిక మొన్న అక్టోబర్ వరకు 2023 అక్టోబర్ వరకు హ్మ్. ఈ యొక్క గురు రాహుల ఇంపాక్ట్ అనేది కనిపించింది. హ్మ్. సో, రాహు మార్పు జరిగింది. రాహు తృతీయంలోకి వచ్చేసారు. కేతు నవమ స్థానానికి వెళ్ళిపోయారు. అయితే గురువు ఇంకా అక్కడే ఉంటున్నారు. చతుర్థ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి, ఈ మకర రాశి, మకర లగ్నానికి గురువు అంత బెనిఫిషియల్ ప్లానెట్ కాదు. సో, ఎక్కువ గృహంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు యాక్చువల్లీ వీళ్ళు. గృహము, ఆర్థిక విషయంలో చాలా తర్వాత తల్లితో విభేదాలు చాలా ఫేస్ చేస్తూ ఉండే ఆస్కారం. అందులోన ఏళ్నాటి శని కూడా జరుగుతా ఉన్నది వీళ్ళకి యాక్చువల్లీ. థర్డ్ ఫేజ్‌లో ఉంది ఇంకేం. హ్మ్. నెక్స్ట్ తృతీయానికెళ్ళిపోతే వీళ్ళకి బావుంటుంది. అయినప్పటికీ ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. పూర్తిగా అయితే వీళ్ళని ఇబ్బంది పెట్టాడు. బట్ గురువుగారైతే చాలా ఇబ్బంది పెట్టి ఉంటారు. గురు, రాహులు గృహంలో. తర్వాత సో, ఈ మనసులో ఒక భయం అనేది ఉంటుంది.
మనకి 4th హౌస్ అంటే మనకి మనసుకి సంబంధించిన ఒక హౌస్ కాబట్టి, సో, ఆ ఒక హ్యాపీనెస్, ఒక భయము, ఏదో జరిగిపోతుందేమో, ఎవరితోనూ మాట్లాడలేకపోవడము, ఆహ్, కొద్దిగా చెడు ఆలోచనలు, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడము, ఏ ఉద్యోగానికి వెళ్ళినా సగం సగం పనులు చేసేసి వదిలేసి రావడము. సో, ఇలాంటివన్నీ చేసేసారు. హ్మ్. బట్ ఈ మే 1వ తేదీ తర్వాత పంచమానికి వెళ్తున్నారు. హ్మ్. సో, తృతీయాధిపతి, వ్యయాధిపతి పంచమ స్థానంలో వెళ్ళడం అనేది వీళ్ళు గనక మంచి పనులు చేసి ఉన్నట్లు గనకైతే ఆ గురువు ఇచ్చే ఫలితాలు మాత్రం వెరీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. వెరీ పాజిటివ్‌గా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడం లాంటివి, సంతానం విషయంలో అభివృద్ధి లాంటివి, ధనానికి సంబంధించిన విషయంలో అభివృద్ధి రా రావడము. ముఖ్యంగా ఈ మకర రాశిలో జన్మించిన ఒక విద్యార్థులు వాళ్ళకి ఇక్కడ పాజిటివ్‌గా మారుతుందని చెప్పుకోవచ్చు. గురువు యొక్క దృష్టి ఈ ఒక మే 1వ తేదీ నుంచి గురువు ఎక్కడ చూస్తున్నారు? పంచమ దృష్టితో నవమ స్థానాన్ని చూస్తున్నాడు. సప్తమ దృష్టితో ఈ యొక్క లాభస్థానాన్ని చూస్తున్నారు. తర్వాత నవమ దృష్టితో జన్మ రాశిని చూసుకుంటున్నాడు. అంటే మకర రాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి, సో, గురువు ఒక ఇంపాక్ట్ ఫుల్ పాజిటివ్‌గా ఉంటుంది. ఇక్కడ గురు బలం వస్తా ఉంది. గురువు దృష్టి కూడా బలం ఇచ్చే చోటే ఉంటుంది. ఎక్కడైతే బలం ఇస్తున్నాడో అక్కడే ఉంటుంది. అంటే ఈ యొక్క నవమ స్థానము, లాభస్థానము, జన్మ రాశి. సో, లేదా జన్మ లగ్నం. సో, గురువు ఇచ్చే ఫలితాలలో చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. చాలా బాగుంటుందని చెప్పొచ్చు. బిజినెస్ రిలేటెడ్ కావచ్చు. ఈ ఒక ఇన్ని రోజులు నేను అంటే ఆ ఒక టెంపుల్‌కి వెళ్ళాలి, ఈ టెంపుల్‌కి వెళ్ళాలి, ఈ తీర్థక్షేత్రానికి వెళ్ళాలి అని ఎవరైతే వీళ్ళు అనుకోని ఉంటారో, మొక్కుబడి కట్టుకొని ఉంటారో, అవి ఇప్పుడు నెరవేరితే ఒక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి, సో, వీళ్ళకి పాజిటివ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎస్పెషల్లీ రిసర్చ్ ఓరియెంటెడ్, మీడియా రంగంలో పనిచేసేవాళ్ళు, తర్వాత టీచింగ్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళకి, సో, తర్వాత ఈ యొక్క రిసర్చ్, జ్యోతిష్యంలో వాళ్ళకి కూడా, సో, వీళ్ళందరికీ కూడా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశాలుంటుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో మనకి రాహు ఒక ఇంపాక్ట్. రాహు అందులో రేవతి నక్షత్రంలో ఇప్పుడు సంచారం చేస్తున్నారు యాక్చువల్లీ. రాహు మనకి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు యాక్చువల్లీ ఆయన. అంటే సంఘంలో ఒక ధైర్యము, కీర్తి, సంఘంలో ఒక రెస్పెక్టబుల్‌గా ఉండడము. తర్వాత తృతీయ స్థానం అంటే మీడియా స్థానం యాక్చువల్లీ. అది మీడియా, కమ్యూనికేషను, నైబర్స్‌తో ఎలా ఉంటాము, ఇవన్నీ కూడా బాగా మనకి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక లబ్ధి మాత్రం చాలా బాగుంటుంది కొద్దిగా. కంపేర్ టు 2023కి కంపేర్ చేసుకుంటే పర్లేదు, ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది అని చెప్పుకోవచ్చు. ద్వితీయ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా మనకి అక్కడ ఆయన ఇంట్లో ఆయనే ఉంటున్నాడు కాబట్టి పూర్తిగా డ్యామేజ్ చేసి ఉండడు. అయితే ఆయన అష్టమాన్ని చూస్తున్నారు సప్తమ దృష్టితో. తర్వాత తృతీయ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు. తర్వాత దశమ దృష్టితో ఈ ఒక లాభస్థానాన్ని చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, తృతీయ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంట్లో, గృహంలో ఆ ఒక ఒత్తిడి తట్టుకోలేకపోవడము, తల్లితో విభేదాలు, సో, ఇవన్నీ అన్‌హ్యాపీనెస్సు, బద్ధకము, సో, ఇవన్నీ ఉంటుంది వీళ్ళకి. అదే ఇప్పుడు గురుబలం రాబోతున్నది కాబట్టి, సో, ఇవన్నీ కూడా సొల్యూషన్ దొరకడము, సో, కొంచెం పాజిటివ్‌గా ఉండడము, సో, పూజలు సహాయం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క వృద్ధాశ్రమ కావచ్చు, యాచకులకి మెయిన్ ఎస్పెషల్లీ యాచకులకి మీరు బెడ్‌షీట్ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రైట్. అందులోన శనివారం డొనేట్ చేయండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కదా! సో, వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకున్నా మనకది రెట్టింపు మనకి బలం ఇవ్వడానికి అవకాశాలుంటుంది. ఎవరిని కూడా, ఎందుకంటే శని అంటేనే మనకి కర్మకారకుడు. కార్మికులొస్తారు మెయిన్. సో, వాళ్ళని చిన్న చూపు చూస్తే ఖచ్చితంగా శనికి విపరీతమైన కోపం వస్తుంది కాబట్టి, కార్మిక సోదరులని చానా ఒక పద్ధతిగా వాళ్ళని చూసుకోండి. వాళ్ళకి కరెక్ట్ జీతాలివ్వండి. సో, అదన్నీ మీరు చేసుకున్నట్లయితే శని యొక్క నెగెటివ్ ఇంపాక్ట్ ఉండదు. రైట్. చాలా చక్కగా అనాలిసిస్ చేసి చెప్పారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.